ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. రాణా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా పారుని చిచ్చరంబుదొలగన్లిలాగతింద్రోచి నా కీడా నేడ భయప్రదానమతడు హింపన్న తత్రాతమున్ గాడా ఎందరిగా వడి ఎడల మత్కర్మంబుదానెట్టిదో. ఇంకా పూర్తిగా అవయవాలు రాని పిండము ఉత్తర గర్భంలో నా మీదికి వస్తున్నటువంటి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నుంచి కాపాడటం కోసం ఆ శ్రీకృష్ణుడు వస్తాడన్న భావనతో శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నటువంటి ఘట్టాన్ని ఈ పద్యంలో మనకు అందించారు పోతనామాచ్యుడు. మరి అవయవాలు కూడా రానటువంటి పిల్లవాడు ఎలా పరమాత్మను కీర్తిస్తాడు అంటే, ప్రతినిత్యము ఇంట్లో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆ ప్రభావం గర్భస్థ పిండం మీద కూడా ఉంటుంది. ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకుంటున్న నిత్య జీవిత సత్యం. కనుక ఉత్తమమైన జాతి, ఉత్తమమైన సమాజం, అద్భుతమైన కుటుంబం మీ సొంతం కావాలి అంటే భాగవత కథను శ్రవణం చేయాలి. ఇహాన్ని పరాన్ని అందించే అద్భుతమైన విజ్ఞానమే భాగవతం. అలాంటి భాగవతాన్ని నైమిషారణ్యంలో 7 రోజుల పాటు నిష్టగా వినగలిగితే అది నీ జీవిత విధానాన్ని మార్చేస్తుంది, నీ ఆలోచన దృక్పథాన్నే మార్పు చేస్తుంది. కనుక అలాంటి కథను ప్రతినిత్యం గురు సందేశం ద్వారా వింటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలకు అవసరమైన విజ్ఞానాన్ని, సత్సంతానాన్ని పొందటానికి అవసరమైన విధానాన్ని భాగవత కథల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుందుకారుడు 5 వేశ్యలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తల్లి డబ్బులు ఇవ్వలేదని మండుతున్న కొరువితో ఆమె వెంటబడితే వీడి బాధ భరించట కంటే బావిలో దూకి చావటం మేలని బావిలో దూకి ప్రాణాలు వదిలేసింది. తల్లి కూడా లేక తండ్రి కూడా లేక వాడు విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించాడు. ధనం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే రాజు కోశాగారం నుంచి ధనాన్ని ఎత్తుకొని వచ్చి ఇంట్లో దాస్తున్నాడో ఆయన దగ్గరున్న 5 వేశ్యలు పసిగట్టారు. రాజుగారి కోశాగారాన్ని వీడు దొంగిలించాడంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే రాజభటులు వచ్చి పట్టుకుంటారు. అప్పుడు వీడితో పాటు మనకు కూడా జైలు శిక్ష పడుతుంది. దాని బదులు ఇప్పుడే వీడిని మనం చంపేస్తే ఆ డబ్బు మనకు దక్కుతుంది, మనం పారిపోవచ్చు అనుకొని ఒకరోజు వాడిని చెట్టుకేసి తాళతో కట్టేశారు. రాయి పెట్టి కొట్టడం మొదలుపెట్టాడు. పాపిచ్చిరా ఇవ్వడం ఎంతకి చావట్లా. అప్పుడు ఏం చేశారంటే 4 మండుతున్న అగ్నిజ్వాలలో ఉన్న కర్రలు తీసుకొచ్చి ఒక్కొక్క అవయవంలోకి దించి వాడిని ప్రాణం తీశారు. లాస్ట్కి వాడు చచ్చి కూర్చున్నాడు. ఆ డబ్బంతా తీసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత తీర్థయాత్రలు ముగించుకొని గోకర్ణుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అరుగు మీద పడుకున్నాడు. అప్పుడు కలలో వింత వింత రూపాలు వాడికి ప్రత్యక్షమవుతున్నాయి. గోకర్ణుడికి ఏడుస్తున్నాడు. ఆ కనపడ్డ జీవుడు ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనకి వినపడటంలా. ఎవరు? ఒకసారి గొర్రెపొట్టుల రూపంలో వస్తాడు, ఒకసారి ఇంద్రుడి రూపంలో వస్తాడు, ఒకసారి గుర్రం రూపంలో వస్తాడు. ఇలా అనేక రకాలైన రూపాలలో కలలో కనపడి ఏడుస్తున్న ఆ జీవుడు ఎవరో తెలుసుకోవాలన్న సంకల్పంతో కలలోనే మంత్రించినటువంటి నీళ్లను ఆ ఆకారం మీద జల్లాడు. వెంటనే వాడు ఒక ప్రేతమై కనపడి, నేను నీ అన్నన్రా, దుర్మరణం పాలయ్యాను, ఏ ఉపాధి దొరక్క నానా అవస్థపడుతూ ఉన్నాను, నాకు ఎలా అయినా ముక్తి వచ్చే ప్రయత్నం చెయ్యరా అని ఏడుస్తూ అడిగాడు. మనం కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోకపోతే మనం కూడా అవస్థపడాల్సి వస్తుందండి. మనకు ప్రాణంతో ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చండి. శరీరం దొరక్కపోతే ఎంత కష్టమో దుందుకారుడి వల్ల మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు వాడికి ఉత్తమ గతి ఇవ్వాలి అంటే ఏం చేయాలి? గోకర్ణుడు అందరిని అడగటం మొదలుపెట్టారు. ఎవరు సరైన సమాధానం చెప్పాల. అప్పుడు ఆయన పొద్దున్నే సంధ్యావందనం అయిన తర్వాత సూర్యగమనాన్ని ఆపేసేశాడు. నాకు ఈ విషయం చెప్పి కదులు అన్నాడు.
తపశ్శక్తి ఎంత గొప్పదో చూడండి. అలా ఎప్పుడైతే సూర్యుణ్ణి గోకర్ణుడు ప్రశ్నించాడో అప్పుడు సూర్యుడు నువ్వు భాగవత సప్తాహం చెయ్యి, నీ అన్నకు ఉత్తమ గతులు దొరుకుతాయి అని చెప్పాడండి. వెంటనే అందరినీ పిలిచి అద్భుతంగా భాగవత సప్తాహం చేశాడు. ఎక్కడ కూర్చోవాలి? శరీరం అవయవాలు లేనప్పుడు కూర్చోవటం ఎలా, వినటం ఎలా? అందుకని ఆ దుందుకారుడు ఏం చేశాడు, 7 కణుపులున్న ఒక గుంజలో కూర్చున్నాడు. ఒక్కొక్క రోజు కథ కాగానే ఒక్కొక్క కణుపు పగులుతోంది. ఆయన ఆ పగిలిన కడుపు నుంచి పై కణుపుకి వెళుతున్నాడు. ఇలా 7 రోజులు అయిపోయేసరికి ఆ వెదురు బొంగు చీలిపోయింది. ఆయన గురించి వైకుంఠం నుంచి విమానం వచ్చింది. అది చూసి గోకర్ణుడికి చాలా ఈర్ష్య కలిగింది. విమానం వచ్చింది ఎవరి గురించి? గోకర్ణుడి గురించి కాదు, దుందుకారుడి గురించి. ఆయన అన్నాడు, భాగవతం చెప్పింది నేనయ్యా, నాకు రావాలి కదా విమానం, వచ్చింది దుందుకారుడికి. అంటే ఆయన అన్నాడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ చెప్పేటప్పుడు వాళ్ళు చప్పట్లు కొడుతున్నారా లేదా, వీళ్ళు వీడియో తీస్తున్నారా లేదా అని చూసి చెప్పావు. వాడు మటుకు మనస్సును అసలు ఎక్కడికి పోనీలా, నువ్వు చెప్పే ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా విన్నాడు. విన్నది మర్నాడు నువ్వు కథ చెప్పేదాకా మననం చేసుకున్నాడు. అందుకని వాడి గురించి వచ్చింది, నువ్వు కూడా అట్టే చేయి, నీకు కూడా వస్తుంది అన్నాడు. అప్పుడు గోకర్ణుడికి అర్థమైంది తాను చేసిన తప్పేమిటో. నిజమే కదా, నేను అట్లా ఆలోచించా కదా, అలా ఆలోచించద్దు. నేను కేవలము కృష్ణుడి యందే మనస్సు నిలిపి అద్భుతమైన ఆ కథను రమిస్తూ నేను చెప్పే ప్రయత్నం చేస్తానని మళ్ళీ భాగవత సప్తాహం చేసి వినేవాళ్ళందరికీ కూడా చెప్పాడు. ఇట్లా మన కళ్ళ ముందనే చూసాం. దుందుకారుడు గురించి విమానం వచ్చింది, వైకుంఠానికి వెళ్ళాడు. మీరు కూడా విమానానికి రావాలనుకుంటున్నారా? అయితే శ్రద్ధగా వినండి. నేను కూడా రావాలనుకుంటున్నా, నేను కూడా శ్రద్ధగా చెప్తా అని కథ చెప్పటం ప్రారంభించాడు. 7 రోజులు కాగానే అక్కడ అన్ని విమానాలే. పురాణంలో ఏం రాస్తాడంటే అక్కడున్న కుక్కలు నక్కలు కూడా విమానంలో వెళ్ళిపోయినాయటండి. అంత అద్భుతంగా కథ సాగిందిట అక్కడ. సో ప్రారంభంలో ఈ భాగవత మాహాత్యం స్కంద పురాణాంతర్గతమైంది ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు చెప్తారో. శ్రద్ధగా కథ వినండి, అది మీకు ముక్తినిచ్చే సాధనము. మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ. ప్రతి చోట భాగవతం చెప్పేటప్పుడు ఈ కథకు మినిమం 1 గంట కేటాయించి చెప్తామండి. ఎందుకో తెలుసండి, మిగతా అన్ని గంటలు సవ్యంగా గడవాలని. భాగవతం అని దేన్ని అంటారంటే 18,000 శ్లోకాలుండి వృత్రాసుర వధ గురించి చెప్పి, మత్స్యావతారం గురించి చెప్పి, గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని గురించి ఏ గ్రంథంలో అయితే చెప్పబడుతుందో దాన్ని భాగవతం అంటారు. మరి మనకు దేవీ భాగవతం కూడా ఉంది కదా, దాంట్లో కూడా ఈ 3 ఉంటాయి. దాంట్లో కూడా 11వ స్కంధంలో గాయత్రి మంత్రం గురించి ఉంటుంది, వృత్రాసుర వధ గురించి ఉంటుంది. అయితే భాగవతమని మనం ఆరాధించేది వ్యాసకృతం, అది కూడా వ్యాసకృతమే, ఈ కృష్ణ కథ ఉన్నటువంటి భాగవతాన్ని. ఈ నైమిషారణ్యంలో మీకు ఇందాక చెప్పిన 88,000 మంది ఋషులు ఇక్కడ సత్రయాగం చేస్తున్న నేపథ్యంలో నైమిషే నిమిషక్షేత్రే ఋషయ శౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత అన్న శ్లోకంలో అనిమిషులు అంటే దేవతలు, దేవతలందరికీ నిలయమైనటువంటి ఈ నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న వాళ్ళు పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమఫల నికాయోత్థిత సాద్గుణ్యంబై నుతింపదగు నైమిషాఖ్యారణ్యంబు అని ఈ నైమిషాఖ్యానము అంటే నైమిషారణ్యము యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా పోతనామాచ్యుడు మనకు ఒక సింపుల్ పద్యంలో తెలియజేశాడండి. 12 అరణ్యాలలో అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైన అరణ్య ప్రాంతము నైమిషారణ్యం. ఎందుకని అంటే ఇది ఒక దివ్య దేశం. ఇక్కడ దేవరాజ్ పెరుమాళ్ వారు హరిలక్ష్మితో కొలువై ఉన్నాడు. వన రూపంలో, ఒక వృక్షం రూపంలో. ఇక్కడ కనపడుతున్న ప్రకృతి సంపద అంతా కూడా ఆ స్వామి యొక్క లీలా మాహాత్యమే. అందుకే పోతనామాచ్యుడు వివరంగా ఒక్కొక్క చెట్టుకు దేవత పేరు, ఆ దేవత పేరు కాకుండా ఆ వృక్షం పేరు తెలియజేస్తూ అద్భుతమైన వచనాన్ని తెలియజేశాడు. ఆ అరణ్యంలో ఒకరోజు సూతుడు నిత్య నైమిత్తిక కర్మలన్నీ పూర్తి చేసుకొని కూర్చున్న సమయంలో శౌనకాది మహామునులంతా ఆయన దగ్గరికి వెళ్ళి,
మాకు పురాణ కథ వినిపించమంటూ అభ్యర్థన చేశారు. అలసులు మందబుద్ధియుతులల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మమేదియు చేయజాలరియు కలిగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటిన్ బడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఇదే శౌనకాది మహామునులు ప్రశ్నించారని భాగవత మహాత్యం స్కాంద పురాణంలో చెప్పాడు. ఇక్కడ కూడా భాగవతంలో కూడా వాళ్ళ ఋషుల తపన ఒకటేనండి, అందరూ ఆనందంగా ఉండాలి. వాళ్లకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏమిటి అంటే, కలియుగం ప్రారంభం కాబోతోంది అని తెలుసుకున్న ఋషులు దేవతలు అంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, కలియుగం ప్రారంభం కాబోతుందయ్యా, కలి నానా అవస్థ పెడతాడు, ఆ అవస్థలకు దూరంగా మేము బతకాలనుకుంటున్నాం, ఏదైనా ఒక మంచి ప్రాంతం ఉంటే చెప్పు అన్నారు. ఆయన వెంటనే మనోమయ చక్రాన్ని ఒకదాన్ని సృష్టించి దాన్ని భూమండలం మీదకి వదిలేశాడు. ఇది ఎక్కడైతే శిథిలమవుతుందో అక్కడ మీరు ఉండండి, అక్కడ కలి ఏమీ చేయలేడు అని ఆ చక్రాన్ని వదిలేస్తే ఆ చక్రం దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ శిథిలమైంది. అదే చక్రతీర్థం అని మనం చెప్పుకునే ప్రాంతం. ఇలా వింటున్న మనకు ఒక సందేహం కలుగుతుంది, మనోమయ చక్రం ఏమిటి, అది శిథిలం కావటం ఏంటి, దాంట్లో మనం స్నానం చేయటం ఏంటి, అక్కడ కలి ప్రభావం ఉండకపోవటం ఏంటి? ఈ డౌట్ మీకు ఏమైనా వస్తుందా? వస్తే అదృష్టమే, రాకపోతే మరీ అదృష్టం. ఏమిటి అర్థం అంటే, మనోమయ చక్రము అంటే మనస్సు అని అర్థం. ఇప్పుడు నైమిషీర్యతే ఇది నైమిషం అని, ఎక్కడైతే ఆ చక్రము యొక్క ఇరుసు శిథిలమైపోతుందో అది నైమిషం. మనసు అనే చక్రానికి ఇరుసేది, మనసునే మీరు చక్రం అనుకున్నారనుకోండి, దానికి కేంద్రం ఏది? మీ మనసు యొక్క ఇరుసేది అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? ప్రతివాడి మనస్సు యొక్క ఇరుసు ఒక్కటే, కామం, కోరిక, అంతే కదా. మనహ మధహ ఇది మన్మథ అని అర్థం. మనస్సును మధించేవాడు మన్మథుడు, వాణ్ణి దగ్ధం చేసేవాడు శివుడు. నీలో ఉన్న కోరిక దగ్ధమైతే నీకు శివుడికి తేడా లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్. ఇప్పుడు ఇది ఇక్కడ శిథిలం ఎందుకు అవుతుంది అంటే, ఇక్కడ అద్భుతమైన ఈ ప్రకృతి సంపదలో ఎప్పుడైతే ఈ వననాథుణ్ణి విష్ణువును తలుసుకొని నువ్వు అనుష్ఠానం చేస్తావో, అనుష్ఠానం అంటే మళ్ళీ పెద్ద పొద్దునే లేచి ఏకభుక్తము ఇవన్నీ అక్కర్లా, కేవలం ఆయన నామం చెప్తే చాలు. నామస్మరణాత్ అన్యోపాయో నహి పశ్యామి భవత్తరణే అని చెబుతుంది శాస్త్రం. నామానికి మించిన సాధన లేదు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెబుతాడు ప్రహ్లాదుడు సప్తమ స్కంధంలో. కాబట్టి ఎక్కడైతే నీ మనస్సు నిశ్చలంగా ఉంటుందో అదే నైమిషారణ్యుడిని గుర్తుపెట్టుకోండి. అక్కడ చెప్పడంలో అంతరార్థం అదే. ఇక్కడ నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ఇక్కడికి వచ్చినా నిశ్చలంగా లేదు అంటే అంటే నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి. ఇక్కడికి వచ్చినా సాంసారిక బంధాలు, మన ఇంటర్నెట్లు, మన సెల్ ఫోన్లు మనల్ని అవస్థ పెడుతున్నాయంటే మనని ఎవడు రక్షించలేడు. మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలి అంటే నైమిషారణ్యాన్ని మించిన ప్రాంతము లేదు. ఇక్కడ అద్భుతమైన ఆ చక్రతీర్థంలో స్నానం చేయటము అంటే మనస్సు నిశ్చలంగా ఉంచుకోవటం కోసం సాధన చేయటం. ఇక్కడ మునులంతా చేస్తూ ఆయనను అడిగారు, మేము నైమిషారణ్యంలో ఉన్నామయ్యా, అందుకని మా యొక్క మనస్సు నిశ్చలంగా ఉంటుంది. మరి భూమండలంలో అనేక పట్టణాలు ఉన్నాయి, వాళ్ళంతా నైమిషారణ్యం రాలేదు కదా, ఎలా అని ప్రశ్నిస్తే అప్పుడు ఆయన తన కథ చెప్పడం ప్రారంభించాడు. అది చెప్తూ శౌనకుడు కొన్ని అద్భుతమైన మాటలు చెప్తాడు. ఆపన్న సంస్కృతిం ఘోరాం యత్తాప వివశో గృణన్ తత్ సద్యో విముచ్యేత యత్ బిభేతి స్వయంభవం భయం. అంటే ఓ సూత మహర్షి, ఏ నామాన్ని చెప్పటం వల్ల, ఏ నామం వింటే భయానికి కూడా భయం కలుగుతుందో అలాంటి నామం చెప్పవయా మాకు. ఎవ్వని అవతారమెల్ల జీవులకు సుఖముయు వృద్ధియు కలుగజేయు, ఎవ్వని శుభనామమే పొద్దునుడవంగా సంసార దుఃఖంబు సమసిపోవు.
ఎవ్వని చరితంబు హృదయంబుదాల్పంగ భయమంది మృత్యువు పరువులెట్టు. ఎవ్వని పదనది నేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధిగలుగు. ప్రశ్నిస్తున్నాడండి శౌనకుడు. ఏ నామాన్ని చెబితే మనకు సంసార బంధాలన్నీ పోతాయి, ఎవడి చరిత్రను పాడితే మృత్యువుకే భయం పెట్టి పరిగెలెత్తుతుంది, ఎవ్వని అవతారాన్ని తలుచుకుంటే సుఖము సంపద కలుగుతాయి. కలి తారణ మంత్రం ఉందండి ఒకటి, 16 అక్షరాల మంత్రం. ఏంటది? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. అలా ఏ నామం చెప్పటం వల్ల జీవితం చరితార్థమవుతుందో అలాంటి నామము యొక్క గొప్పతనము మాకు తెలియజేవయ్యా. వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత జన సంభావితానేక దుస్సహ కఠోర గంభీర కనద్దవానలంబారునే. నువ్వు ఆ కృష్ణ కథలు కాకుండా ఇంకేమన్నా చెబితే భయంకరమైన ఈ సంసార తాపం తగ్గుతుందా? కాబట్టి ఆయన కథలు చెప్పవయ్యా అని అభ్యర్థిస్తూ ఆఖరుగా ఒక ప్రశ్న వేస్తాడు. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మపదమునకేగన్ భారకుడు లేక ఎవ్వని చేరును ధర్మము బలుపు చెడి మునినాథ. కృష్ణుడి యొక్క నిర్యాణం జరిగిపోతుంది. భాగవత కథ కృష్ణ నిర్యాణంతో ప్రారంభమవుతుంది. ఎందుకని అలా వ్యాసుడు రాసించాడు అంటే, నిజానికి కృష్ణుడు లేడన్న మాటే కానీ, కృష్ణ నువ్వు అవతారం చాలిస్తున్నావు కదా, మా గతేం కావాలి అని ఉద్ధవుడు వెళ్ళి ప్రశ్నిస్తాడు కృష్ణుణ్ణి. నువ్వు వెళ్ళిపోతే ధర్మాన్ని రక్షించేదేవుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని నిలబెట్టడం కోసం కదా ప్రతి యుగంలో నువ్వు అవతారం ఎత్తుతున్నావు. అలా ధర్మ పరిరక్షణ కోసం నువ్వు అవతారాన్ని చాలిస్తే మాకు గతేం కావాలి అని అడిగితే, ఉద్ధవ ఎందుకయ్యా భయపడతావు? ఆ భాగవతం నేనేనయ్యా. కృష్ణుడంటే భాగవతం, భాగవతం అంటే కృష్ణుడు, భగవద్గీత అంటే కృష్ణుడు చెప్పిన మాట. భాగవతం స్వయంగా కృష్ణుడే భాగవతం. భాగవతం రూపంలో నేను ఉంటాను, భాగవతాన్ని పట్టుకో, నేను నీ దగ్గర ఉన్నట్టే అని తెలియజేస్తాడు. అందుకే ఎప్పుడైతే కృష్ణుడు అవతారం చాలించాడని శౌనకుడు తెలుసుకున్నాడో, ధర్మం ఎలా నిలబడుతుంది ఆయన లేకుండా అన్న సందేహం కలిగి ఆయన చారుతర ధర్మరాశికి భారకుడుగు కృష్ణుడు ఆత్మపదమునకేగన్ భారకుడు లేక ధర్మము ఎవరి చేరెను బలుపు చెడి మునినాథ. ఎవరి దగ్గరికి వెళ్తుందా ధర్మం? ఎలా నిలబడుతుంది? అసలు ఆ కృష్ణుడి అవతారాలన్నీ ఎలా ఉంటాయి అని అడగగానే సూతుడు ఫస్ట్ శుకుడికి నమస్కారం చేసుకున్నాడు. నేను శుకపరబ్రహ్మకు నమస్కారం చేస్తున్నాను. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన దూరం అయిపోతున్నాడన్న భావనతో వ్యాసుడు కుమారా అని గొంతెత్తి పిలిస్తే అంతటా బ్రహ్మమునే చూస్తున్నటువంటి ఆ శుకుడి బదులుగా వృక్షాలన్నీ ఓహో అంటూ బదులు పలికాయ్యా. అలాంటి శుకుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని శుకుణ్ణి తెలుసుకొని భాగవతాన్ని చెప్పటం ప్రారంభించాడు. తర్వాత నారాయణ నమస్కృత్య అన్నాడు. ఇదేమిటి మనం పట్టుకోవాల్సింది ఇక్కడ అంటే,
అందరిలో ఉన్నది ఒకే పరబ్రహ్మము అని అందరూ చెప్తారండి. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి హరిమయము విశ్వమంత హరి విశ్వమయుండు సందేహము లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే చిలక పలుకులు. అందరం ఈ పద్యాలు వచ్చు, ఈ శ్లోకాలు కూడా మనకు వచ్చు. కానీ అందరిలో భగవంతుడిని మనం చూస్తూ ఉన్నామా? అందరూ 2 లైన్లలో నిలబడండి, మనం నామం చెప్పుకుంటూ దేవరాజ్ పెరుమాళ్ దగ్గరికి వెళ్ళాలి అనగానే నేను వెళ్ళి లైన్లో నిలబడ్డా. ఎందుకు? చెబుతున్నది బ్రహ్మము, చెయ్యాల్సింది బ్రహ్మమే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతః బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మరి మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మ కంటే గొప్పవాళ్ళు, అందుకని లైన్లో నిలబడక్కర్లా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రావచ్చు. చాలా సింపుల్ అండి. భాగవతాన్ని నేను ఇలా చెప్తున్నందుకు మీరేం మనసు కష్టపెట్టుకోకండి. మీకు అర్థం కావాలి అంటే, మన మానవ జీవితానికి దీన్ని అన్వయించుకోవాలి అంటే, ఎవరైనా సరే ఒక బాధ్యత తీసుకుంటే వాడు గురువేనండి, వాడు బ్రహ్మమే. ఆ భావన నీలో ఉందనుకోండి, చేసేవాడికి చాలా ఈజీ అయిపోతుంది పని. కాకుండా మన యొక్క ఆలోచన మనం ఎప్పుడైతే పెడుతున్నామో అప్పుడు మనకు పరబ్రహ్మము కనపడడు, మన ప్రయోజకత్వము మన గొప్పతనము కనపడుతూ ఉంటాయి. అలా అన్నింటిలో ఆయన పరబ్రహ్మాన్ని చూడగలిగాడు కాబట్టి నగ్నంగా వెళుతూ ఉంటే స్నానం చేస్తున్న యువతులు మనశుకుడే కదా అని అలానే కూర్చున్నారట. అదే వ్యాసుడు ఆ కొడుకు వెంట వెళుతూ ఉంటే ఈయనను చూసి వెంటనే పోయి వాళ్ళు బట్టలు కట్టుకున్నారట. వ్యాసుడు అడిగాడు వాళ్ళని, మీరేంటి నన్ను చూసి బట్టలు కట్టుకుంటున్నారు? మావాడు 16 ఏళ్ల వాడు, చాలా అందంగా ఉన్నాడు, దిగంబరంగా వెళుతున్నాడు, ఆయనను చూసి మాట్లాడట్లేదే అంటే, ఈ ప్రశ్న నువ్వు అడిగావు కానీ ఆయన అడగలేదు కదా అన్నారు వాళ్ళు. ఆయనకు అదేం బాధలేదు, అక్కడ ఎవరున్నా ఒకటే. ఇది గనక మనకు అలవాటైతే, అంటే ప్రతి రమణులండి ఎవరినైనా సరే, కోతైనా సరే కోతి గారు అని పిలిచేవాడు, ఎవరిని ఏకవచనంతో పిలిచేవాడు కాదు. ఎందుకని? అన్నిట్లో ఆయనకు పరమాత్మ కనపడుతున్నాడు. భాగవతం చెప్పేది కూడా అదే. ఈ మొత్తం భాగవతం అయ్యే లోపల మన గనక ఈ విషయం మనం పట్టుకోగలిగితే అసలు మన కోపం అనేది రాదండి. కోపం వదిలేయటం చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. ఒక ఆయన కాశీ వెళ్ళేట, తిరిగి వచ్చి ఏం వదిలేసామంటే కోపాన్ని వదిలేశాను అన్నట్ట. ఒకళ్ళు అడిగారు కోపం వదిలేను, ఇంకొకళ్ళు అడిగారు కోపాన్ని వదిలేశాను, ఇంకొకళ్ళు అడిగాడు కోపం వదిలేశానయ్యా అన్నాడు. ఇంకోడే ఎన్నిసార్లు చెప్పాలా కోపాన్ని వదిలేశాను కదా. అంత సులభం కోపాన్ని వదిలేయటం. సో కాబట్టి ఇంత బలమైనటువంటి వ్యసనానికి కోపం అండి నేను చెప్పేది ఒకటే మందు, భాగవత కథాశ్రవణం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని సూతుడు నారాయణుడికి, నరుడికి, సరస్వతీదేవికి అందరికీ నమస్కారం చేసేసి భాగవత కథ చెబుతూ, ఎంతో అద్భుతమైన ప్రశ్న అడిగావయ్యా శౌనక, ఆయన అవతారాలు ఎన్నన్నావా? అసంఖ్యాయా అవతారాహ. ఎన్నేం చెప్తావయ్యా, లెక్క పెట్టలేము. ఈ భూమండలం మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి. యజ్ఞుడు, ఋషభుడు, పృథువు, మత్స్యావతారం, కూర్మావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, మోహిని అవతారం, ధన్వంతరి అవతారం, 22 అవతారాలు చెప్తాడు. ఈ 22 అవతారాల గురించి కూడా మనం భాగవతంలో ప్రస్తావన చేస్తాం. దీంట్లో ఇన్ని అవతారాలు ఉన్నటువంటి ఆ స్వామి భక్తికి లొంగిపోతాడయ్యా. కాబట్టి నీ ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషించాను. ఇహ ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి అంటే భాగవతం ద్వారా నువ్వు దాన్ని గుర్తించవచ్చు. వ్యాసుడు నైమిషారణ్యంలో భాగవత కథా రచనకు ఏ విధంగా సంకల్పం చేసుకున్నాడో వివరిస్తాను విను. వ్యాసుడంటే సామాన్యుడు కాదు, నా గురువు. ఆయన అనేకమైన పురాణాలు రచించాడు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుచుండే యజువు వైశంపాఖ్యాయనుండు గైకొనే తుది అధర్వణంబు సుమంతుడు చేసే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే తమ తమ వేదమా తపసులు భాగించి శిష్య సంఘంబులకు
ఇచ్చిరంతా. మొదట పైలుడు, జైమిని, వైశంపాఖ్యాయనుడు, సుమంతుడు, రోమహర్షణుడు వీళ్ళంతా సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదము ఇలా వేదాలనన్నింటినీ న్యాసం చేశాడు, వాళ్లకు అందించాడు, వాళ్ళ ద్వారా ప్రపంచానికి అందించాడు. ఈ భూమండలంలో వేదము నిలబడింది అంటే ఆ మహానుభావుని యొక్క చలవ వలననే. ఇన్ని అద్భుతమైన పురాణాలను ప్రపంచానికి అందించిన ఆ వ్యాసుడు ఒకరోజు విచారంగా కూర్చున్నాడు. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వాడికి విచారం ఏమిటి అంటే ఆ విషయం వ్యాసుడికి కూడా అర్థం కావటంలే. అదే ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఇంత అద్భుతమైన వాంగ్మయాన్ని ప్రపంచానికి అందించినా నా మది ఇంకా శోకతప్తం అయిపోతుంది అని ఆలోచిస్తున్న నేపథ్యంలో అక్కడికి నారదుడు వచ్చాడు. వ్యాసుడిని చూశాడు. చూసి ప్రశ్నించాడు, ఎందుకే విచారంగా ఉన్నావు? నువ్వు సామాన్యవాడివాడివా? ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థజాత విజ్ఞాతవు, కామముఖ్యరుపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, చెలింప చెల్లరే కాతుర కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. నువ్వు మామూలు వాడివా? బ్రహ్మదేవుడు లాంటి వాడివా? పంచమ వేదమైన భారతాన్ని రాశావు, వేదాన్ని న్యాసం చేశావు, కామ క్రోధ లోభ మదమాత్సర్యములనే 6 అరిషడ్వర్గాలను నియంత్రించావు, బ్రహ్మతత్వం ఏమిటో ప్రజలకు తెలియజేశావు, యోగాన్ని ఆపోసన పట్టావు. అలాంటి నీవు ఎందుకయ్యా కాతుర కైవడిన్ వగవ కారణమేమి, బాధపడటానికి కారణం ఏమిటి అంటే వ్యాసుడు అన్నాడు, అదే నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు నాకు ఇంత బాధ కలుగుతోంది మీరే చెప్పండి అన్నాడు. అంటే చిరునవ్వు నవ్వాడు నారదుడు. నీకెందుకు బాధ కలుగుతోందంటే, అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులోన ఇంచుక గాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే, గుణ విశేషములెనినగాక నీకీ కొంచెమెచ్చుటల్ల హరిగోరి నుతింపుము ఆర్యపూజిత. నువ్వు ఎన్నో శాస్త్రాలు రాశావు, ధర్మాలు చెప్పావు, రాజనీతి చెప్పావు, ఇన్ని చెప్పావు కానీ వాటిలో అక్కడ కొంచెం కృష్ణుడి గురించి చెప్పావు కానీ అసలు కృష్ణ కథనే పూర్తిగా ఎక్కడైనా చెప్పావా?